ఇక పార్ట్ 2 వీడియోని కంటిన్యూ చేద్దాము. ఎంప్లాయీస్, స్టాఫ్, ఏజెన్సీస్, విమెన్స్, పబ్లిక్, యూత్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇద్దాము. అలాగే మన ఎన్ఎస్పి ప్రాజెక్ట్ ఏరియా డెవలప్మెంట్ గురించి ఏం చేయాలని కూడా చాలామంది అడిగి ఉన్నారు. ఈ పార్ట్ 2 ఇప్పుడు ఇందులో కంటిన్యూ చేద్దాము. ఇంకా ఇతర క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు డ్యామ్ వరకు చెప్పుకున్నాం మనం. ఇక అక్కడి నుంచి వస్తే ఇక కాలనీకి వస్తే చాలా ల్యాండ్స్ ఉన్నాయండి. ఎన్ఎస్పిలో వేస్ట్గా ఉన్నాయన్నమాట. చాలా బిల్డింగ్స్ వేస్ట్గా ఉన్నాయి. చాలామంది పెట్రోల్ బంకు, సినిమా హాల్స్, రెస్టారెంటు, బిజినెస్ సెంటర్స్ అడుగుతున్నారు. చక్కగా డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి బౌండరీ స్టోన్స్ పాతి ఒక్కొక్క క్వార్టర్లో 10 ఎకరాలు, 5 ఎకరాలు, ఎకరము అలా ఉన్నాయన్నమాట. ఆ ల్యాండ్స్ కూడా వాటిని ఏం చేయాలంటే ముక్కలుగా పీసెస్గా చేసి రోడ్లు వేసి అమ్మొచ్చండి. ఒక డిపార్ట్మెంట్ ఎన్ఎస్పి వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటేనే బాగుపడదండి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు, బిజినెస్ సెంటర్స్, అన్ని రకాల పబ్లిక్ వస్తే ఆ ఏరియా డెవలప్ అవుతుంది. సో వాళ్ళకు కొంత ల్యాండ్ అమ్మొచ్చు. కొన్ని ఎలాంగ్ ది రోడ్ షాప్స్ కట్టేసి మున్సిపాలిటీ కింద ఉండని, ఆ భూమి రెవెన్యూ కింద ఉండని, ఇరిగేషన్ కింద ఉండని, ఫారెస్ట్ కింద ఉండాలి. ఎలాంగ్ ది రోడ్స్ అటు ఇటు అంటే రోడ్స్ వెడల్పు చేసుకోవాలి. ఎక్స్ట్రా వైడింగ్ చేసుకొని షాప్స్ కట్టుకొని లీజుకి వాళ్ళు అద్దెలు వస్తే ఆ సంస్థలకి గవర్నమెంట్ కూడా ట్యాక్సులు వస్తుంది. జిఎస్టీ వగేరా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు వాళ్ళు యాన్యువల్లీ. నెల 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ అది జిఎస్టీ కడతారు. అలా ఇన్కమ్ వస్తుంది. సినిమా హాల్ వల్ల 10 మంది బతుకుతారు, ఆదాయం వస్తుంది. పెట్రోల్ బంక్ వల్ల జిఎస్టీ వస్తుంది. రెస్టారెంట్కి ఒకళ్ళు అడిగారు, అక్కడ ఇవ్వాలి కదా, పుల్లలు పెట్టొద్దు కదా, ఆపొద్దు కదా. అక్కడ ఒక టెంపుల్ ఉంది, లోపల విత్ ఇన్ ది టెంపుల్ బోర్ వేసుకోవడానికి ఏంటండి ఫారెస్ట్ వాళ్ళు, ఫారెస్ట్ ల్యాండ్, రెవెన్యూ ఏదైనా అండి అబ్జెక్షన్ పెట్టకూడదు. ఇప్పుడు హిస్టారిక్ టెంపుల్ అది ఎప్పటి నుంచో 60 సంవత్సరాల్లో ఎప్పటి నుంచి ఉంది. వినాయకుడి గుడి అక్కడ సాగర్ రోడ్డుకి లోపల బోర్ వేసుకోవడానికి ఏముంది. పక్కన కొత్తనే ఎక్కడంటే ఆక్రమించవద్దు. కానీ హిస్టారిక్ ప్లేస్ కంటిన్యూ అవుతున్న టెంపుల్, పర్మిటెడ్ టెంపుల్కి అటువంటి అన్నీ అవగాహన ఉండాలి. ఆఫీసర్లకి సమస్యలు క్రియేట్ చేయొద్దు, సాల్వ్ చేయాలి. ఇంతకాలం నుంచి పాడు చేశారండి చాలా ఎన్ఎస్పి ఏరియాని. సిఈ ఆఫీస్ కూడా అక్కడ తీసుకురావాలి. అది మనం పార్ట్ వీడియోలో చెప్పాము. ఇక కాలనీ గురించి అయితే ఇదండి. చాలా బిల్డింగ్స్ రిపేర్ చేసుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ కూడా రిపేర్ చేసుకోవాలి. గతంలో ఈ టాయిలెట్ వగేరా లేకుండే అది నిరుడు అది డివిజన్ సర్కిల్లో కట్టించడం జరిగినది. లేడీస్ ఎంప్లాయీస్ అంతా పాపం బయటికి పోయి ఇబ్బంది పడేవాళ్ళు. ఇట్లా చాలా సమస్యలు పరిష్కారం చేయడం జరిగినది. ఈ 2 ఇయర్స్లో ఎంప్లాయీస్ పెండింగ్ ఫైల్స్ 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాయి కూడా. సో అవి చేయడం జరిగింది. ఈ ఎక్స్ట్రా వైడనింగ్ ఆఫ్ రోడ్ ఇంటర్నల్ కూడా చేసుకోవాలండి. అవి డెవలప్మెంట్ టూరిజం ఏరియా కదా. తర్వాత సాగర్ అక్కడ డ్యామ్ సంబంధించిన వర్క్స్ అక్కడ చుట్టుపక్కల ఇంకా కొన్ని టెంపుల్స్ కట్టే ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ ఉన్న టెంపుల్ని డెవలప్ చేయాలి, రిపేర్ చేయాలి. ఆఫీసులు కొన్ని రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్వీస్ మ్యాటర్లో వస్తే బెస్ట్ ఇంజనీర్స్, మోరల్ ఇంజనీర్స్, మంచి సబ్జెక్ట్ ఉన్న ఇంజనీర్స్కి ప్రమోషన్, పోస్టింగ్స్ ఇవ్వాలి. అంతా కరప్షన్ చేస్తే డేంజర్ అండి. ఇరిగేషన్ డిపార్ట్మెంటు స్పాయిల్ అయింది వాస్తవంగా చెప్పాలంటే. అంటే మీరు చెప్పేది కాదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సర్వే హిస్టరీ రిజల్ట్స్ చెప్తున్నాయి. ఎక్కడ ఎవరిని దులిపినా కోట్లు అనమాట. ఈ చెక్ డ్యామ్స్ ప్రాజెక్ట్స్ వేరే వాటిలో చేసిన వాళ్ళు అయితే ఎక్కడో 1, 2, 4 స్టెప్పులు డబ్బులు ఇవ్వకుండా ఎవరికి ప్రమోషన్, పోస్టింగ్ రాలేదండి. ఇది మాత్రం సత్యం. ఓడి వగైరా అన్నిట్లో అన్ని రకాల వీళ్ళు సంపాదించుకుంటున్నారు కాబట్టి ఇంజనీర్లు కావచ్చు, ఏఎన్సీలు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, వాళ్ళ సిబ్బంది కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వెనక అన్సీన్ క్రిమినల్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. 95 నుండి ఈనాటికి చూస్తే మీరు చూడండి, కోట్లు ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడి దగ్గర చూసినా, ఎక్కడ చూసినా అట్లా. మరి అది అక్రమాలు చేయకపోతే ఆడ నుంచి వస్తాయి డబ్బులు. అలా చేస్తున్నది తప్పండి. అది జనరేషన్ కట్ అయ్యింది, రాష్ట్రాలు నాశనం అయిపోతాయి. ఫ్రీ స్కీమ్స్ కూడా అన్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి సర్వీస్ మ్యాటర్స్ మీద. ఈ సీనియారిటీ ఎలా చూడాలంటే డిఈ ర్యాంక్ కాదండి, జేఈ ర్యాంక్ నుంచి చూడాలి ఇంజనీర్ల విషయంలో. అలాగే ప్రొబేషన్ అనేది నెక్స్ట్ క్యాడర్కి అవసరం లేదు, ఒక క్యాడర్కే ప్రొబేషన్ అది. తర్వాత ఎప్పుడైనా సిఆర్స్ మిస్ అయింది అనుకోండి, ఆపాల్సిన పని లేదు, లేటెస్ట్ సిఆర్ అవసరమే సరిపోతుంది. అసలు మెయిన్ ప్రమోషన్ ఇవ్వాలంటేనండి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో మీటింగ్లు పెట్టాలి. హానెస్ట్ ఇంజనీర్సు, డిజానెస్ట్ ఇంజనీర్సు, వీకు, డిజీజ్డ్ వగైరా ఎక్కడ ఎవరు ఫిట్ అనేది తయారు చేసుకొని ఇవ్వాలి. అది ధర్మం, పద్ధతి. అందరి ఎంప్లాయీస్ ఒపీనియన్ తీసుకుంటే దెబ్బక ఇలాంటి వారు ఎవరు ఫిట్ అనేది తెలిసిపోతుంది. ప్రజెంట్ ఈఎన్సీలు, సెక్రటరీ, సీఈలు, మ్యాక్సిమం 75-90% పక్కకి వెళ్ళి తీసేయవచ్చు. ఏంటంటే డబ్బులో ఇచ్చేసారు. అది సిఆర్ ఏముందండి, పై వాళ్ళు ఎవరికి ఎక్కువ లంచాలు ఇస్తే వాళ్ళకి మంచిగానే రాస్తారు, మంచిగా పంపిస్తారు. మిగతా వాళ్ళే ఆపుకుంటారు కూడా, అది పెట్టుకుంటారు పెండింగ్. ఏముందాడ అది పెద్ద ఇదా. సో
సో అది కరెక్ట్ కాదు. మీటింగ్స్ పెట్టుకోవాలి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. పబ్లిక్ సర్వ్ అంటే పబ్లిక్ ఒపీనియన్, ఏ జీవో తీయాలన్నా, ఏ పాలసీ, ఏ ప్రమోషన్ చేయాలన్నా మీటింగ్లు పెట్టాలి. ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్, వాళ్ళ అవార్డ్స్, రివార్డ్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, వర్క్ ఎట్లా చేస్తారు, సబ్జెక్ట్ ఎట్లా ఉంది, నాలెడ్జ్ ఎట్లా ఉంది, ఎవరెక్కడ ఫిట్టు, ఎవరెక్కడ ఫట్టు, ఎవరెక్కడ పనికిరారు అన్నీ చూడాలన్నమాట. లిస్ట్ తయారు చేసుకోవాలి. అక్కడ సర్వే చేసి ఏ గొడవ ఉండదు, ఏ కోర్టు కేసులు ఉండవు. వీళ్ళు కావాలని కోర్టుకు పంపిస్తుంటారు. నీతిమంతులు ఏం మంచి వాళ్ళు ఇలా కోర్టుకు పోయింది కక్ష సాధింపు. కోర్టులో ఏముందండి, సర్వీస్ మ్యాటర్ మీద పెడతారు. కక్ష సాధింపు ఏముంది, ఇచ్చేసేయాలి. అది ఇచ్చేయకుండా దాన్ని మిస్యూజ్ చేయడం. అలాగే ఈఎన్సీ ఆఫీస్ని మిస్యూజ్ చేయకూడదు, వారి సిబ్బంది మిస్యూజ్ చేయకూడదు, సెక్రటరీ మీ ఆఫీస్ని మిస్యూజ్ చేయకూడదు, ఆర్టీఐ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మిస్యూజ్ చేయకూడదు, ప్రమోషన్ల ముందు ఏదో ఎంక్వైరీని పెట్టించడం చేయడం. ఇప్పుడు ప్రమోషన్లు చేస్తున్న పోస్టు ఈఎన్సీ నుంచి ఈ వరకు ఎతకండి మీరు, వీళ్ళ వరకు ఈఎన్సీ వరకు ఎన్ని దొరుకుతాయి మరి, వాళ్ళకి ఎట్లా ఇచ్చారు చూడకుంటావి. మరి విజిలెన్స్ మంది కూడా తప్పే కదా అట్లా చూస్తే. మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నాయి, నేను మీరు చెప్పేది కాదు. ఇప్పుడు పట్టి మొత్తం ఎంక్వైరీ చేసి చేయాలంటే వీళ్ళంతా ఊడిపోతారు, మరి మ్యాక్సిమం ఊడిపోతారు. మరి వీళ్ళు చేసింది కరెక్టా? ఈఎన్సీలు సెక్రటరీలు ఆర్టీఐ కింద అడిగితే సమాచారం ఇయ్యరు, డిపిసి వగేరా ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇచ్చిన వాళ్ళ మీద సంబంధం లేని వాళ్ళకి మీద ఏమో ఆర్టీఐ కమిషన్ నోటీసు, పెనాల్టీ అట్లా ప్రయోగిస్తున్నారు. తప్పు కదా. వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయన్నీ. కోర్టులు ఉన్నాయి కదండి, కోర్టు ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, దేవుడు ఉంటుంది, ఎక్కడ తప్పించుకోలేరు. పాపకార్యాలు చేయకూడదు. పోస్టులు ప్రమోషన్లు ఇస్తామని రాజకీయ నాయకులు చెప్పిన రాజకీయ నాయకులు ఎవరండి? అసలు ఈఎన్సీలు సెక్రటరీ హెచ్ఓడీలు ఎవరండి? ఎవరిది ఆపే హక్కు లేదు రాజ్యాంగం ప్రకారం. అందరు కలిసి మీటింగ్లు పెట్టుకొని సరే చిన్న పెద్ద ఎవరి మర్యాదలు వాళ్ళకి ఇచ్చుకోవాలి, అందరూ కలిసి పని చేసుకొని రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి కృషి చేయాలి. కానీ ప్రమోషన్ల పోస్టుల మీద పాపాలు చేస్తారా? ఈ కోర్టులు న్యాయం చేస్తున్న జడ్జీలు మంచివాళ్ళే ఉన్నారని, కానీ ఇంకా స్పీడ్ జస్టిస్ చేయాలి. ఈ సెక్రటరీ, ఈఎన్సీలు, హెచ్ఓడీలు, ఈ దొంగ మెమోలు, తప్పుడు ఛార్జీలు, సిల్లీ థింగ్స్ క్రియేట్ చేసేవాళ్ళు, రాసేవాళ్ళు, పెట్టేవాళ్ళు, అడ్డంకులు సృష్టించేవాళ్ళు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాడినోళ్ళు, మిస్యూజ్ చేసినోళ్ళు, ప్రమోషన్ ముందు కానీ ఇట్లా ఏదైనా చేసినా కానీ మళ్ళీ ఎంక్వైరీ పెట్టించాలి. ఏం వచ్చినా ఈఎన్సీ సెక్రటరీ కోర్టులు నమ్మకూడదు. ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. ఏ ఆఫీసర్ ఆనెస్ట్ ఏంది, ఎక్కడెక్కడ సృష్టించారు, ఏంది, ఎక్కడ నేరం జరిగింది, ఎవరినైనా చంపిర్రా, ఏంది, ఎవరు అసలు మిస్బిహేవియర్, మిస్కాండక్ట్, క్రిమినల్, కల్ప్రిట్, అక్యూజ్డ్, రెస్పాండెంట్, సిన్స్, స్కామ్స్, క్రైమ్ చేసేవాళ్ళు ఎవరు అసలు, కేసు పెట్టిన వాళ్ళ, ఈ ఈఎన్సీల సెక్రటరీ వాళ్ళ. కోర్టు కేసులన్నీ ఈఎన్సీ సెక్రటరీ, హెచ్ఓడీలు, వెనక రాజకీయ నాయకులు ఉన్నాయి, వాళ్ళ మీద రికవరీ చేయాలండి. అసలు పోస్టులు ఎట్టి ఇచ్చారండి, వాళ్ళ పాపాలు ఎన్ని ఉన్నాయో చూసారా మీరు? అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నాయి. మరి నీతిమంతులు మంచివాళ్ళు ఆపే హక్కు ఎక్కడిది? తప్పు కదా. అట్లా సృష్టించేది హక్కు ఎక్కడిది? వాళ్ళ సర్వీస్ బుక్లో రిమార్క్ రాయడం కానీ వగేరే హక్కు ఎక్కడిది? అలాగే 16H రూల్స్ అనేది ఎవరో ఒకళ్ళు ఇద్దరు పడని వాళ్ళకి అప్లై చేశారు, ఈ సీనియారిటీ తగ్గించడానికని, మిగతా వాళ్ళకి అప్లై అది తప్పే కదా. కోర్టు కొట్టేవచ్చు దాన్ని, ఏ జీవో కూడా కోర్టు కొట్టేవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కొట్టేవచ్చు, దాన్ని కొట్టేవచ్చు. సో ఈ తప్పుడు కార్యాలు చేయకూడదు అనమాట. ఇది రాష్ట్రాలు డెవలప్ కావు, వృద్ధి కావు. ప్రమోషన్లు అనేది, పోస్టింగ్స్ అనేది, కీ పోస్ట్, ఇంపార్టెంట్ పోస్టులన్నీ ఆనెస్ట్, బెస్ట్. వాళ్ళకి ఇప్పుడు యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్, గురువులు అన్ని డిపార్ట్మెంట్ అంతటా ఉన్నారండి. మీరే హిమాలయాలు పోక్కర్లే, డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఎందుకంటే వారి జన్మలో చాలా చేసే ఉన్నాయి వాళ్ళు. అవి అయిపోయిన తర్వాత ఒక సెకండ్ కూడా అక్కడ ఉండరు అనమాట. సో మీరు అడ్డగిస్తే కుదరదు. అది మీకు శిక్షలు తప్పవు. ప్రకృతి శిక్షిస్తుంది, దేవుడు శిక్షిస్తాడు, కోర్టు శిక్షిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ శిక్షిస్తుంది. ఏదో గవర్నమెంట్ ఫామ్ చేసాము, ఓటు వేసారని తప్పులు చేయడానికి కాదు, పనులు చేయడానికి. బయట ఏమో నీతులు చెప్తుంటారు అంతా, లోపల వెనకేమో తప్పుడు రూల్స్ అని, పోస్టింగ్, ప్రమోషన్స్, వర్క్స్లో పర్సెంటేజ్, స్కాము, సిన్ అన్నీ. ఏదో ఇన్స్పెక్షన్లో ఏదో మర్యాదపూర్వంగా నీళ్ళో టీయో ఏదో మధ్యాహ్నం ఏదో వర్కింగ్ లంచో మీరు ఏదో బాక్స్ అని తీసుకెళ్ళకపోతే చిన్న చితక తప్ప అవి మనం వాళ్ళకి పెడతాం, వాళ్ళకి మనం పెడతాం ఇంటికి వచ్చి, అది కామన్. కానీ ఇంకా ఎటువంటి లంచాలు వగైరా పుచ్చుకోకూడదు, ఆశించకూడదు, ఫైలు పెండింగ్ కూడా తప్పుడు కార్యాలు. ఈ ఎంప్లాయీస్ కూడా ఎట్లా ఎంకరేజ్ వెళ్ళారా కలిశారా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారంతా. ప్రతి దానికి అదేనండి, చిన్న పని నుండి అవి రొటీన్గా అయిపోయేటి అన్నీ. మీటింగ్లు పెట్టినప్పుడు కలుస్తారు అందరూ, ఏదైనా కార్యం ఉన్నప్పుడు కలుస్తారు. అది అన్ని డ్యూటీలు వదిలిపెట్టేట ప్రమోషన్ పోస్ట్ నెలలు తిరుగుతున్నారు. మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళంతా ఆడ ఈఎన్సీ ఆఫీస్, సెక్రటరీ ఆఫీసులో కూర్చొని. అంటే నేను మీరు చెప్పేది కాదు, ఈ రికార్డ్స్, రిజల్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ చెప్తున్నాయి. ఇలా కోర్టులు వెనక వేసుకొని ఏం చేస్తారు వీళ్ళు? ధర్మబద్ధంగా సంపాదించాలి. రాజకీయ నాయకులు, ఇంజనీర్లకు, అధికారులకు జీతభత్యాలు ఉన్నాయి, ప్రైవేట్ ఎంప్లాయీ జీతభత్యాలు ఉన్నాయి, కాంట్రాక్టర్ లీగల్ ప్రాఫిట్ 13-14% ఉంది, బిజినెస్ మ్యాన్కి లీగల్ ప్రాఫిట్ ఉంది, లేబర్కి ఛార్జెస్ ఉంది, ప్రైవేట్ కన్సల్ట్ ఫీజులు ఉన్నాయి. ఇంకెందుకండి కరప్షన్ చేయాల్సిన అవసరం, పాపాలు చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు శాపాలు ఉన్నాయండి, మీరు గుర్తుపెట్టుకోండి. పోయిన నెల నుంచి ఈఎన్సీలు, సెక్రటరీ, హెచ్ఓడి, ఈఎన్సీలు కావచ్చు, హెచ్ఓడీలు, సెక్రటరీ, ఉద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు చాలా శాపాలు ఉన్నాయి. లంచాలు తినకూడదు, నేరాలు ఘోరాలు చేయకూడదు, చుట్టుకుంటూ